హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తన స్టోరీస్. ఈరోజు వీడియోలో నేనైతే కొన్ని కుర్తీస్ తీసుకున్న మీషో నుంచి డిఫరెంట్గా అనమాట. అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఫ్యాషన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని షేర్ చేస్తుంటాను, రివ్యూస్ అవి షేర్ చేస్తుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నమాట నేను తీసుకున్న కుర్తీస్ వచ్చేసి త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయండి. మీషోలోనే తీసుకున్నాను, మనకు అండర్ బడ్జెట్లోనే వచ్చేసాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ అనమాట. ఇది మన కోట్ సెట్ టైప్లో ఉంటుంది, చాలా బాగుందండి లుక్ మాత్రం. ఓపెన్ చేస్తాను. 2 పీస్ సెట్ అనమాట. దీనికి టాప్ అండ్ బాటమ్ రెండు వచ్చాయి. డ్రెస్ మనకి ఇలా ఉంటుందన్నమాట. వీనెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం మనకి ఇలా లైన్స్ అయితే వస్తాయి. నెక్ మనకి వీనెక్ వచ్చి బ్యాక్ సైడ్ ఐనెక్ అయితే వచ్చింది. హ్యాండ్స్ మనకి ఇలా వచ్చాయి. హ్యాండ్స్కి ఇదే, డ్రెస్కి హైలైట్ ఇదే అనమాట. హ్యాండ్స్కి మనకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ మధ్యలో మనకి ఇలా లేస్ లాగా వచ్చి డిఫరెంట్ క్లాత్ వచ్చిందనమాట. కొంచెం బ్రైట్ కలర్స్తో వచ్చింది. దీనివల్ల లుక్ అయితే చాలా బాగుందండి. ఇలా ఉంటుంది. కింద పార్ట్లో కూడా మనకు అలాగే వచ్చారు. ఇలాగే వచ్చిందనమాట. లేస్ అలాగే డిజైన్ ఫ్యాబ్రిక్ అనమాట. డ్రెస్ మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ కూడా ఇచ్చారు. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి థిక్గా ఉందండి. కాటన్ బ్లెండ్ మెటీరియల్. మరి మనకు అంత డిస్కంఫర్ట్గా అయితే లేదు. ఈ బడ్జెట్లో ఇదైతే చాలా బాగుందనమాట. ప్యాంట్ కూడా మనకి సేమ్ అలాగే వచ్చింది. ప్యాంట్కి మనకి ఓన్లీ లేస్ అయితే డీటెయిలింగ్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అది డిఫరెంట్గా ఇవ్వలేదు. ఓన్లీ ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుందన్నమాట. 2 పీస్ సెట్ అనమాట. ఇది చాలా బాగుందండి. ఇది మనకి మంచిగా బయటికి వెకేషన్స్కి అలా వెళ్ళినప్పుడు ట్రావెల్లో అలా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. మంచి స్టైలిష్ లుక్ చాలా బాగుంటుంది. 2 పీస్ సెట్ కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాము. సెకండ్ వన్ వచ్చేసి కుర్తీ అనమాట. డిజైనర్ కుర్తీ లాగా మనం డిజైన్ చేసుకుంటే అన్నట్టుగా ఉందన్నమాట. చాలా బాగుందండి. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, మంచి ఫాలింగ్ లుక్ ఉంది. ఇది ప్యాటర్న్ వచ్చేసి మనకి షిబోరి లాగా 3-4 కలర్స్ లాగా మిక్సింగ్ వచ్చింది. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో మిక్సింగ్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఫ్రంట్ మనకు నెక్ వచ్చి వీనెక్కి మనకి ఇలా ఎంబ్రాయిడరీ అయితే లేస్ లాగా వచ్చి ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందండి. దీనివల్ల డ్రెస్ లుక్ అయితే హైలైట్ అవుతుంది. దీంట్లో ఇంకా 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య ఆరెంజ్, బ్లూ, పింక్ అవి అయ్యాయి అని చెప్పేసి గ్రీన్ కలర్ ట్రై చేశాను. బాగుంది. ఇదైతే మనకి స్టిచ్చింగ్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. లైనింగ్ కూడా మనకి కింది వరకు అయితే వచ్చిందనమాట. ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా బాగుందనమాట. హ్యాండ్స్ మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు, లైనింగ్ ఇవ్వలేదు. బాగుంది. కొంచెం నాకు లూజ్ అయింది. ఇది మనం ఆల్టరేషన్ చేయించుకుంటే సెట్ అవుతుంది. ఫ్లేర్ మొత్తం మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్లో మనకి స్టిచ్చింగ్ కూడా మనకి ఇలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. చాలా బాగుందండి. మనకి బ్యాక్ సైడ్ మనకి ఇలా నాట్స్ కూడా ఇచ్చారు. మనం ఫిట్టింగ్ అది లూజ్ ఉంటే పెట్టుకోవడానికి బాగుందనమాట. డ్రెస్ అయితే ఈ ప్రైస్ వచ్చేసి 500 చేంజ్లో వచ్చింది. ఈ ప్రైస్కి ఈ డ్రెస్ అయితే వర్త్ అని చెప్తాను. ఫ్రాక్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. మనం కొంచెం పెద్ద సైజ్ తీసుకొని యాంకిల్ లెంత్ లెగ్గిన్ వేసుకొని మనం సైడ్కి స్టిచెస్ అవి వేసుకుంటే మనకు కంఫర్టబుల్గా చాలా బాగుంటుందండి. డ్రెస్ వచ్చేసి టోటల్గా ఇలా ఉంటుంది. డ్రెస్ అయితే బ్యాక్ సైడ్ మనకి హై నెక్ అయితే ఇచ్చారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ అయి ఉండడం వల్ల మనకి లుక్ మనకి ఫ్లేర్ ఇలా మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసి. ఇది వేసుకుంటే ఇలా ఉంటుందని డ్రెస్ నేను సైడ్కి యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కాటన్ 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్లో ఆఫీస్ వేర్ కానీ, కాలేజ్ కానీ, ఎక్కడికైనా బయటికి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కంఫర్టబుల్గా చాలా బాగుందండి. ప్రైస్ నాకు 800 లోపు వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్, 100% కాటన్. మనకి ఫ్యాబ్రిక్ కొంచెం నాకు పల్చగా అనిపిస్తుంది కానీ చాలా బాగుందనమాట. వేసుకుంటే లుక్ కూడా నేను అవన్నీ షేర్ చేస్తాను. 3 పీస్ సెట్ అనమాట. టాప్ మనకి ప్యాంట్, దుపట్టా 3 అయితే వచ్చాయి. టాప్ వచ్చింది, ప్యాంట్ అలాగే దుపట్టా 3 అయితే వచ్చాయి. ఫస్ట్ టాప్ షేర్ చేస్తాను. టాప్ మనకి ఇలా వచ్చిందండి. వీనెక్ వచ్చి కొంచెం డీప్గా అనిపించింది నెక్. మనకు ఇంత డీప్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. క్లాత్ చూస్తే మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది కానీ ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి. చాలా బాగుంది. మనం వాష్ చేస్తే కొంచెం మనకి దగ్గరికి అవుతుంది, క్లాత్ స్ట్రింక్ అవుతుంది. చాలా బాగుందనమాట. హ్యాండ్స్కి మనకి ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి మనకి ఇలా డీటెయిలింగ్ అయితే ఇచ్చారనమాట. చిన్నగా నెక్ దగ్గర కూడా మనకి ఇలా డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్లో ఇలా నాట్స్ అయితే ఇచ్చారు కొంచెం డిఫరెంట్గా. ఇక్కడ ప్లీట్స్ అయితే వచ్చాయి. ఈ మోడల్ ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అయింది కదండి. ఇలా మిడిల్లో మనకి ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. ఏ లైన్ మోడల్ అనమాట. కుర్తా వచ్చేసి మనకి ఫ్లేర్ కూడా బాగా వచ్చిందనమాట. నార్మల్ కట్స్ కుర్తా లాగా కాకుండా ఫ్లేర్ ఏ లైన్ కుర్తా లాగా వచ్చింది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఇలాంటి ఏ లైన్ కుర్తీ ట్రై చేస్తే బాగుంటుందండి. హ్యాండ్స్ మనకి ఇలా 3/4 వచ్చాయి. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను. మీకు మీ సైజ్ని బట్టి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అనమాట. బాటమ్ కూడా మనకి మంచిగా వచ్చింది. పాకెట్స్ ఇవ్వలేదు కానీ
ఎలాస్టిక్ కూడా చాలా బాగా వచ్చింది. హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను 5'5" హైట్, నా హైట్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట ప్యాంట్. నాకు అన్ని ప్యాంట్స్ ఆల్మోస్ట్‌గా పైకి అయిపోతుంటాయి. ఇది మాత్రం మంచిగా వచ్చింది ప్యాంట్ మనకి. ప్లెయిన్ ఆరెంజ్, రస్ట్ ఆరెంజ్ అనమాట. ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. అనుకోకుండా నేను అన్ని ఇదే కలర్ డ్రెసెస్ ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి ఇదండి. ప్లెయిన్ వచ్చింది దుపట్టా మొత్తం. ఈ ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమవుతుండాలి. స్మూత్‌గా అసలు సమ్మర్‌కి బెస్ట్ అండి. చాలా బాగుందనమాట క్లాత్ వచ్చేసి. మొత్తం ప్లెయిన్‌గా వచ్చింది దుపట్టా. లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది ఫోల్డింగ్ ఉందనమాట. చాలా పెద్దగా వచ్చింది. నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషో నుంచే తీసుకున్నానండి. ఇది కొన్ని రోజుల కింద చాలా ట్రెండ్ అయిన డ్రెస్ అనమాట. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా అన్నిట్లో ఉంది. వాటిలో కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. మీషోలో కొంచెం తక్కువగా ఉందనమాట. క్వాలిటీ అయితే బాగుందండి. నేను 2 టైమ్స్ వాష్ కూడా చేశాను. షింక్ అయినట్టుగా అట్లా ఏం లేదు. మంచి రేయాన్ ఫ్యాబ్రిక్‌తో చాలా బాగుంది. ఇక్కడ సైడ్‌కి హైలైట్ అనమాట ఈ డిజైన్ వచ్చేసి. కావాలంటే ఈ డ్రెస్ లింక్ నేను ఆప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి కావాలంటే ఎవరికైనా. ఇది అండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకొంతమందికి షేర్ చేసి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్‌తో ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.